విద్యార్థి రాజకీయాల నుంచి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ స్థాపించి రాయలసీమ ఇష్యూస్ పైన రాయలసీమ అభివృద్ధితో పాటు రాయలసీమకు రావాల్సినటువంటి వాటా పైన కొట్లాడుతున్నటువంటి కామ్రేడ్ రవిశంకర్ రెడ్డి గారితో ఇవాల్టి స్ట్రైట్ టాక్ విత్ శ్రీనాథ్. అన్న నమస్తే అన్న. నమస్తే సార్. అన్న, అసలు ఈ వామపక్ష ఉద్యమం లేక అంటే విద్యార్థి సంఘాలు లేక ఎలా ప్రవేశించారు? మీకు ఎవరు స్ఫూర్తి? మా ఊర్లో అదినిమేపల్లి అనేది ముఖ్యంగా ఎస్ఎఫ్ఐకి ఒక బలమైన కేంద్రం. నాకన్నా ముందు చాలామంది ఎస్ఎఫ్ఐలో పనిచేశారు మా ఊర్లో నుంచి. మా గ్రామ పంచాయతీ నుంచి 4-5 మంది ఎస్ఎఫ్ఐ సెక్రటరీలు ఉన్నారు. కాబట్టి నేనేం మొదటోని కాదు మా ఊరు నుంచి. మా ఊర్లో ఇందిరెడ్డి శంకర్ రెడ్డి అని నాకన్నా ముందు చాలా యాక్టివ్గా పనిచేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. బహుశా నేను రావడానికి కారణం అతనే. 8వ తరగతి నుంచే వాళ్ళు చేసే ఎస్ఎఫ్ఐ పేరుతోటి నిర్వహించే కార్యక్రమాల పట్ల ఆకర్షితులమయ్యే వచ్చినాం. అన్న, ముఖ్యంగా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ లేదంటే ట్రేడ్ యూనియన్ వామపక్ష పార్టీలకు కీలకమైనటువంటి విద్యార్థి యువజన కార్మిక సంఘం, అలాంటి అన్ని సంఘాల్లో చాలా కీలకమైన పాత్ర పోషించారు మీరు. చివరకు సిపిఎం జిల్లా కార్యదర్శి విషయంలో వచ్చేసరికి అక్కడ ఎందుకు డిస్టర్బ్ అయిపోయింది? ఎన్నికల్లో అప్పటి వరకు సిపిఎం అంటే రవిశంకర్ రెడ్డి అంటే సిపిఎంగా నడిచినటువంటి కాలంలో ఎందుకు మీరు పార్టీలో మిగతా వాళ్ళ యొక్క అభిమానాన్ని ఆ రోజు చూరగొనలేకపోయారు? నేను అందరి అభిమానాన్ని చూరగొన్నానా లేదా, ఈ రోజుటికి వాళ్ళు నాతో ఉన్నారా లేదా అనేది. కానీ ఆ రోజు యాక్చువల్గా నేను సిపిఎం జిల్లా కార్యదర్శి కాకపోవడం వల్లనే బయటికి రాలే. అట్లా ఎవరన్నా అనుకుంటే అది తప్పు. సిపిఎం జిల్లా కార్యదర్శి కాకుండా కుట్ర చేసిన మాట నిజం, కులం కార్డు వాడిన మాట నిజం. అందరూ కలిసి ఏమంటారు, సిపిఎం ఈ జిల్లాలో బలపడే అవకాశాన్ని కుట్రపూరితంగా దూరం చేసిన మాట నిజం. ఆ మొత్తం ఎపిసోడ్లో నన్ను ఏదో ఒంటరిని చేసి సిపిఎం పార్టీ మీరు చెప్పినారు కదా, అదే నాకు సమస్య. రవిశంకర్ రెడ్డి అంటే సిపిఎం అంటే రవిశంకర్ రెడ్డి అన్న వాతావరణం కలిగి ఉండడమే బహుశా వాళ్ళందరికీ అసూయ కలగడానికి లేకపోతే కంటగింపు కలగడానికి, నా మీద అకారణమైన ద్వేషం పెంచుకోవడానికి కారణమైందేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. అన్న, ముఖ్యంగా ఆ రోజు ఏదైతే సిపిఎం జిల్లా కార్యదర్శి ఎన్నికకు సంబంధించి పొద్దుటూరులో జరిగినటువంటి దాంట్లో రవిశంకర్ రెడ్డి అయితే సిపిఎం పార్టీ బలపడుతుందని ముందు మాట్లాడిన వాళ్ళందరూ ఆ రోజు మీకు కాకుండా వేరే వాళ్ళకు మద్దతు ఇవ్వడం వెనుక రవిశంకర్ రెడ్డి పార్టీ జిల్లా సెక్రటరీ అయితే మమ్మల్ని సిపిఎంలో ఉండనియర్ అన్నటువంటి ఒక అభద్రత కూడా కారణమని అప్పట్లో పార్టీలో బాగా వినిపించింది. అది ఎంతవరకు నిజమంటారు? నేనేం అట్లా అనుకోవట్లేదు. నా దృష్టిలో ఎవరు సిపిఎం నుంచి ఆ రోజు బయటికి పంపించేయాలి అని ఏం నాకు ఆలోచన లేదు. అట్లా ఒక వ్యక్తి సిపిఎం నుంచి బయటికి పంపించగలిగిన స్థితి ఉందని కూడా నేను అనుకోను. అయితే సిపిఎంలో నేను సెక్రటరీ అవుతానన్నది బయట ప్రపంచానికి కూడా తెలుసు. పార్టీ సర్కిల్స్లోనే కాకుండా బయట ఉన్న రాజకీయ సర్కిల్స్లో కూడా రవిశంకర్ ఈసారి సిపిఎం సెక్రటరీ అవుతాడని అందరూ అనుకున్నారు. సరే, మీరు అన్నట్టు ముందు రోజు కూడా దుర్మార్గుళ్ళు వాళ్ళు ఎట్లా వస్తారు పార్టీ సెక్రటరీగా అని అన్నోళ్ళు కూడా అటువైపే ఓటేసినారు. అది ఏం కారణం అనేది వాళ్ళని అడగాలి, నాకు తెలియదు. ఆడ కులం పనిచేసిందా లేకపోతే ఎవరో ఒక వ్యక్తి కుట్ర చేసి అందరినీ గుంపు కట్టాడా అన్నది నాకు తెలియదు. మొత్తానికి యాక్చువల్గా జరిగింది ఏమిటి అంటే, పార్టీ ఏదైతే పద్ధతులు పాటించాలో అవన్నింటినీ వైలేట్ చేసింది. ముందు ఏం చేసింది, అంతకుముందు సెక్రటరీల వరకు రాష్ట్ర కమిటీ ప్రతిపాదన చేసేది, సెక్రటరీగా పలానా అతను ఉంటాడు కాబట్టి అని. ఈ మహాసభకు వచ్చేసరికల్లా రాష్ట్ర కమిటీ ప్రతిపాదన చేయదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎన్నుకుంటారు అన్నటువంటి ఒక కొత్త ప్రతిపాదనతో ముందుకు వచ్చినారు. అంటే దాని ముందే ఏదో కుట్ర జరిగిందని చెప్పడానికి అదొక రీజన్. ఇవంతా జరిగిన తర్వాత డిస్టర్బ్ అయిన మాట నిజం. సిపిఎంలో నగర కార్యదర్శిగా పనిచేశారు, ట్రేడ్ యూనియన్కు ముఖ్య బాధ్యులుగా ఉన్నారు. ఆ సమయంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కడప మేయర్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో రవి వర్సెస్ రవి అన్న ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. అటువైపు రాజశేఖర రెడ్డి బావమరిది అధికార పార్టీలో ఉన్నారు, మీరు కమ్యూనిస్ట్ పార్టీ లీడర్గా. అంత ఫైట్ చేస్తే ఏమన్నా భవిష్యత్తులో ఇబ్బంది అవుతుందన్న ఆ రోజు ఆ క్షణం ఏం అనిపించలేదు మీకు? ఇది చాలామంది ఇట్లా అడగకపోయినా బయట అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు గమనిస్తే నేను వ్యక్తుల పట్ల ఎప్పుడు పోరాడలేదు.
సమస్యల కోసం పోరాడినాం. సమస్యల కోసం పోరాడినప్పుడు వ్యక్తుల పాత్ర కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆ పాత్ర కారణంగా వ్యక్తులు కూడా ముందరకు వచ్చినారు. రవీంద్రనాథ్ రెడ్డితో మాత్రమే నేను అట్లాంటి ఒక ఘర్షణపూరితమైన ఉద్యమాలు చేయలే. నరసింహారెడ్డిలతో కూడా మాకు ఒక సందర్భంలో ఆ ప్రైవేట్ బస్సులు ఉన్నప్పుడు ఆర్టీసీ వర్కర్స్ని కొట్టడము, దానికి వ్యతిరేకంగా మేము ఉద్యమం చేయడము, అప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున ఇట్లాంటి వాతావరణం, టెన్షన్ వాతావరణం ఉన్నది. నా మీద దాడు కూడా జరిగింది. ఆ తర్వాత రవీంద్రనాథ్ రెడ్డితో కూడా అట్లాంటి వాతావరణం ఉంది. అప్పుడు కూడా ఇప్పుడు సిపిఎం పార్టీ ఎర్రజెండా పట్టుకొని మనం ఏమి ఇక్కడికి వచ్చినాము, చదువుకొని ఆ సిద్ధాంతం నచ్చి వచ్చినాం. కాబట్టి అదేదో అయిపోతుందని భయపడి ఒక ఉద్యమాన్ని నుంచి వెనక్కి వచ్చే ప్రసక్తే లేదనేది ఆ రోజుకి తెలుసు. కాబట్టి నేను ఎప్పుడు అట్లాంటి అభద్రతా భావంలో లేను. ఆ రోజు లేను, సిపిఎం నుంచి బయటకు వచ్చినా కూడా ఎప్పుడు లేను. నా కమ్యూనిస్ట్ పార్టీలో జిల్లా కార్యదర్శి పదవి ఇష్యూ కావచ్చు, లేదంటే మీరు బయటికి రావాల్సినటువంటి సందర్భంలో కావచ్చు, లేదా ఇప్పుడు రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నడిపేటటువంటి క్రమంలో కావచ్చు, ఏ రోజైనా ఎందుకు ప్రజా ఉద్యమం లేకొచ్చినా అన్న ఒక బాధ ఏమన్నా ఎప్పుడన్నా కలిగిన సందర్భం ఏదైనా? ఇది ఎప్పుడు లేదు శ్రీనాథ్. ఎందుకంటే నేను వచ్చిన కుటుంబం, మా కుటుంబ నేపథ్యం చాలా చిన్నది, మా గ్రామం కూడా చాలా చిన్నది. మాకేం రాజకీయ వారసత్వాలు కానీ లేకపోతే రాజకీయ వాసనలు కానీ ఉన్నటువంటి కుటుంబం కాదు. ఇవాళ జిల్లా వ్యాప్తంగా ఇంత గుర్తింపు వచ్చిందన్నా, ఇంత గౌరవం లభించిందన్నా, ఇంత విస్తృతమైన ప్రజా సంబంధాలు వచ్చినాయన్నా, పరిచయాలు వచ్చినాయన్నా, అధికార యంత్రాంగంలో రవి అనే ఒక పేరు ఉంది అన్న, దాని వెనకాల సిపిఎం ఉంది, ప్రజా ఉద్యమం ఉంది, ఎస్ఎఫ్ఐ ఉంది, లేకపోతే ఈరోజున్న రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. కాబట్టి ఇవన్నీ నాకు ఇంత మంచి చేసినాయి తప్ప నాకేమి ఇవంతా ఏదో నేను కోల్పోయినాను అనేటువంటి భ్రమల్లో అయితే నేను లేను. అయితే ఒకటి మాత్రం వాస్తవం, సిపిఎం నుంచి బయటకు వచ్చినప్పుడు మాత్రం చాలా వేదన అనుభవించిన. సిపిఎం నుంచి బయటికి రావడానికి నేను జిల్లా కార్యదర్శి కాకపోవడం కారణం కాదు. నేను జిల్లా కార్యదర్శి కాకుండా పోయిన తర్వాత 1.5 సంవత్సరం సిపిఎంలో ఉన్నాను. సిపిఎంలో విభేదాలు ఉన్నాయి, మాకు నిర్మాణపరమైన సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించడానికి రాష్ట్ర కమిటీ ప్రయత్నం చేసింది. రాష్ట్ర కమిటీ కూడా సరైన దిశలో అవి పరిష్కారం చేయలేకపోయింది. అప్పుడు నన్ను రాష్ట్ర కేంద్రానికి రమ్మని అడిగారు. నాతో ఏదైతే గొడవ ఉందో ఆయనను కూడా రమ్మని అడిగారు. మీరు ఇద్దరు రండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తే అది చేస్తారు ఈ పార్టీని అని అడిగారు. సరేలే అని చెప్పాం. నన్ను జూన్లో అడిగారు. నేను జూన్ 30వ తేదీ కల్లా విజయవాడకు ఫ్యామిలీతో సహా షిఫ్ట్ చేసిన రాష్ట్ర సెంటర్కి వెళ్ళి. అటుపక్క వ్యక్తులు ఏం రాలే. కాబట్టి ఆ పోయిన సందర్భంలో ఇక్కడున్న వాళ్ళని ఎవరైతే కొంత నాతో సన్నిహితంగా ఉండి నాతో ర్యాలీ అయినారో వాళ్ళందరినీ వేధించడం, వాళ్ళందరినీ టార్గెట్ చేయడం, వాళ్ళందరినీ మీద కక్ష కట్టడం, ఒక్కొక్కరికి నోటీసులు ఇవ్వడం, తొలగించే కార్యక్రమం చేయడం, హోల్ టైమర్స్గా తప్పించే కార్యక్రమం చేయడం, ఇట్లాంటివన్నీ చాలా సీరియస్గా 1 సంవత్సరంన్నర కాలంలో చేసినారు. సరే చేసినప్పుడు వాళ్ళందరూ కలిసి యాక్చువల్గా ఆనాటికి కూడా నాకు సిపిఎం నుంచి బయటకు రావాలన్నది ఏం లేదు. ఇప్పుడు సమస్య ఏమిటి? నేను చేసే కార్యక్రమాలు మంచి అన్నందుకే కదా మమ్మల్ని అందరినీ తీసేస్తున్నది. కాబట్టి ఇప్పుడు నువ్వు మాతో ఉంటావా, లేదు మమ్మల్ని వదిలేసి నీ బాధ్యత నువ్వు చూసుకుంటావా అనే మాటలు వాళ్ళు మాట్లాడినప్పుడు న్యాయంగా ఒకవేళ నా క్యారీ కన్నా కూడా నన్ను నమ్మిన వాళ్ళ పట్ల నేను బాధ్యతగా ఉండడం, వాళ్ళ కోసం అండగా ఉండడం, వాళ్ళని రక్షించుకోవడమే కీలకమైన అని భావించి నేను ఆ రోజు పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత కూడా నేను ఆ రకమైన స్థిరమైన అభిప్రాయంతోనే ఉన్నా. రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ పెట్టక మునుపు సిపిఎం కేంద్రంగా అటు విద్యార్థి సంఘానికి మీరు గైడ్గా వ్యవహరించారు, ట్రేడ్ యూనియన్కు సంబంధించి ముఖ్య బాధ్యతల్లో ఉన్నారు. ఈ సందర్భంలో అనేక మంది విద్యార్థి, యువజన, కార్మిక సంఘాల నేతలను తయారు చేసినటువంటి నేపథ్యం మీది. ఎవరు కాదన్నా అవునన్నా. సేమ్ అలాంటి రవిశంకర్ రెడ్డి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ పెట్టిన తర్వాత మీతో పాటు సిపిఎం నుంచి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చిన వాళ్ళని కానీ నిలబెట్టుకోలేకపోయారు. తర్వాత కొత్తగా రిక్రూట్మెంట్ కూడా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీలో అనుకున్నంత స్థాయిలో లేదు. అంటే ఇక్కడ రవిశంకర్ రెడ్డి అంటే సిపిఎంలోకి ఇక్కడ రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీలోకి ఎందుకు నాయకత్వం తయారు చేయడంలో కొంత విఫలమైనారనుకోవచ్చు. దీనికి ఒక పెద్ద బలమైన కారణం ఉంది శ్రీనాథ్. నేను సిపిఎంలో ఉన్నప్పుడు సిపిఎంని ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేసినాం. సిపిఎం అభివృద్ధి కావాలి అని అంటే 2 విభాగాలు చాలా బలంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆ రోజు నేను నమ్మాను. అది విద్యార్థి రంగం, ట్రేడ్ యూనియన్ రంగం. సహజంగానే విద్యార్థి రంగం మీద చాలా ఫోకస్ పెట్టాం, మంచి ఫలితాలు సాధించినాం, మీ అందరికీ తెలుసు.
ముఖ్యంగా మేము నేను ఎస్ఎఫ్ఐలోకి వచ్చే నాటికి లాస్ట్ 1-2 జిల్లాల్లో 23 జిల్లాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ జిల్లాల్లో 1-2 ప్లేసుల్లో కడప ఉండేది. సరే 2006కు వచ్చేటప్పటికల్లా అంటే 2006, 2007 నాటికి వచ్చేసరికల్లా రాష్ట్రంలో 3-4 జిల్లాల్లో ఒక జిల్లాగా ఎస్ఎఫ్ఐని అభివృద్ధి చేసినాం. ఎస్ఎఫ్ఐలో బలమైన క్యాడర్ని సృష్టించినాం. అన్నింటికి మించి విస్తృతమైన విద్యార్థి ఉద్యమం నిర్మించడానికి ప్రయత్నం జరిగింది. ఉద్యమాలు కూడా చాలా మిలిటెంట్గా చేసే క్యాడర్ని తయారు చేసినాం. అదంతా ఒక ప్రణాళికబద్ధంగా ఒక వ్యూహంలో భాగంగా తయారు చేసినటువంటి కార్యక్రమం అది. ట్రేడ్ యూనియన్ కూడా అంతే. ట్రేడ్ యూనియన్ బలపడకుండా కడప లాంటి చోట మార్క్సిస్ట్ పార్టీ ముందుకు పోవడం కానీ అది అభివృద్ధి కావడం కానీ సాధ్యం కాదు. కాబట్టి ట్రేడ్ యూనియన్ రంగంలో ఎంత కష్టమైన పడి, ఎంత త్యాగమైన చేసి, ఎంత ధైర్యమైన ప్రదర్శించి కొన్ని ఫలితాలు తీసుకురావాలనే ఉద్దేశంతో పనిచేసినాం. సహజంగా ఆ ఫలితాలన్నీ వచ్చాయి. సిపిఎంకి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీకి చాలా తేడా ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా అది ఒక నేషనల్ పార్టీ. దానికి ఒక దేశవ్యాప్తమైన గుర్తింపు, పార్లమెంట్లో దానికి చాలా బలం ఉండడం, అవన్నీ కూడా సిపిఎం ఉండడం అన్నది ఆ అట్రాక్షన్ వేరు. రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చిన తర్వాత దీని అట్రాక్షన్ వేరు. అయితే అదే సందర్భంలో ఇక్కడ ఇంకొక ముఖ్యమైన ఇది ఉంది. ప్రస్తుతం గత 10 సంవత్సరాలుగా మేము బయటకు వచ్చే సమయానికే ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమం చాలా డౌన్ఫాల్లో నడుస్తుంది. సహజంగా దాని మీద ఉన్న ప్రభావం మా మీద కూడా ఉంది. ఈరోజు ఇప్పుడు రాయలసీమ కమ్యూనిస్టు పార్టీలేకే క్యాడర్ రాకపోవడం కాదు, కమ్యూనిస్ట్ పార్టీలేకే క్యాడర్ రావడం లేదు. కాబట్టి ఆ రేషియో చూసుకున్నప్పుడు మా దాంట్లో కూడా అట్లాంటి ఇబ్బంది ఉంది అన్నమాట నిజం. అయితే నేను ఒకటి మాత్రం గ్యారెంటీగా చెప్పగలను. రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ పెట్టి 10 సంవత్సరాలు, రేపు నవంబర్ వస్తే 10 సంవత్సరాలు పూర్తి అవుతుంది. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చాలా పెద్ద నాయకులు పార్టీలు పెట్టి మూసేసినటువంటి చరిత్ర. వేమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పార్టీ పెట్టి ఆ తర్వాత దాన్ని వేరే దాంట్లో విలీనం చేయాల్సి వచ్చింది. కానీ రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ పెట్టి మేము 10 సంవత్సరాల పాటు నిలబడ్డమే గొప్ప అన్నది నేను చాలా ధైర్యంగాను ఖచ్చితంగా చెప్పగలి. అసలు ఎవరు ఊహించి ఉండరు 2 ఏళ్ళకో 1.5 సంవత్సరానికో 3 ఏళ్ళకో ఇది మూసేస్తారు, వెళ్ళిపోతారు అనుకున్నటువంటి వాళ్ళందరి అంచనాలని తలకిందులు చేస్తూ రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజుకి కూడా సుమారుగా 10-12 నియోజకవర్గాల్లో ఒక 30 మండలాలకు పైగా ప్రాంతాల్లో దాని యాక్టివిటీ కొనసాగిస్తుంది. అది చాలా పెద్ద విజయమే అని నేను అనుకుంటున్నాను. ఉదాహరణకు మేము చూస్తే నిన్నగాక మొన్న మేము ఏపీజీపీ తరలింపుకు నిరసనగా ఒక కార్యక్రమం పిలిపిస్తే కడప నుంచి రాయదుర్గం దాకా కార్యక్రమం జరిగింది. కడపలో జరిగింది, లేకపోతే పొద్దుటూరులో జరిగింది, సిద్ధోటంలో జరిగింది, పెళ్లిమర్రిలో జరిగింది, లేకపోతే కదిరిలో జరిగింది, నల్లమాడలో జరిగింది, పుట్టపర్తిలో జరిగింది, రాయదుర్గంలో జరిగింది, సింగనమల్లో జరిగింది, గార్లదిన్నెలో జరిగింది, అనంతపురంలో జరిగింది. ఇట్లా చాలా ప్రాంతాల్లో మా యాక్టివిటీ కొనసాగుతూ ఉంది. సరే అంత వేగంగా అంత కన్స్ట్రక్టివ్గా ఉంది అంటే లేదు అన్నదే నా అభిప్రాయం కూడా. దానికి ఈ భౌతిక పరిస్థితులు కూడా, కమ్యూనిస్టు ఉద్యమం యొక్క బలహీనతలు కూడా దీని మీద ఉన్నాయనేది నేను చెప్పదలుచుకున్నాను. రవిశంకర్ రెడ్డి ఒక లీడర్గా కమ్యూనిస్ట్ పార్టీలో బాగా ఎదిగిన క్రమంలో చాలా అనేక రాజకీయ పార్టీల నుంచి, అంటే కమ్యూనిస్టు పరిభాషలో చెప్పాలంటే బూర్జువా రాజకీయ పార్టీల నుంచి మీకు బాగా పిలుపులు వచ్చాయి. ఆర్థికపరమైనటువంటి సపోర్ట్ చేస్తాం, లేదంటే రాజకీయ పదవులు సైతం ఇస్తామన్నటువంటి కూడా అప్పట్లో ఒక చర్చ జరిగింది. అయినా అటువైపు వెళ్లకుండా ఎందుకు రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఇది ఒక పెద్ద సాహసం అని చెప్పాలి కదన్నా, అస్సలు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాను? మీరు చెప్పిన మాట ఒకటి నిజం, సాహసం. ఇది సాహసమే చేయాలని నిర్ణయించుకున్నాను. నిజానికి నేను కనుక ఈ 10 సంవత్సరాలు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఎవరు ఊహించనంత పెద్ద ఏమంటారు పదవుల్లో ఉండడానికి అవకాశం ఉన్నింది. ఎందుకంటే నాకన్నా తక్కువ తెలివి, నాకన్నా తక్కువ సామర్థ్యం, నాకన్నా తక్కువ పని చేయగలిగిన వాళ్ళకి చాలా అవకాశాలు వచ్చినాయి. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, ఎమ్మెల్సీలు అట్లా కూడా అయినారు. నన్ను ఆ రోజు నేను బయటకు వచ్చిన రోజు చాలామంది అడిగినారు, తెలుగుదేశం వాళ్ళు అడిగినారు, వైసీపీ వాళ్ళు అడిగినారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అయితే చాలా గట్టిగానే ప్రయత్నం చేసింది నా కోసం. ఇక్కడ ఒక బలమైన గొంతుగా కనబడుతుంది, నువ్వు ఉండు మాతోటి అని. నేను బేసిక్గా నాకు పదవులు, డబ్బు మోటివ్ కాదు నాది. నేను కమ్యూనిస్టుగా, కమ్యూనిస్ట్ పార్టీగా, కమ్యూనిస్టు భావజాలంతో ఉండాలనుకున్నాను. నేను కమ్యూనిస్టు భావజాలంతో అక్కడ కూడా ఉండొచ్చు అన్న వాళ్ళు కూడా ఉన్నారు.
అది అంత సులభం కాదన్నటువంటి ఉద్దేశంతో ఎన్ని ప్రయత్నాలు చేసినా నేనైతే అక్కడికి ఎటువైపు పోకుండా కమ్యూనిస్టుగా ఇక్కడే ఉండాలన్న ఉద్దేశంతోనే ఉన్నాం. పైపెచ్చు నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు చాలా కేటగిరికల్గా ఉన్నది ఏంటంటే మనం కమ్యూనిస్ట్ పార్టీలుగానే ఉండాలి, ఏ కమ్యూనిస్ట్గానే పెట్టును మేము కమ్యూనిస్టులుగా ఉండాలి, నీతో పాటు ఉంటాం, నువ్వు ఆడన్నా ఉండమంటే ఆడు ఉంటాం, ఇట్లాంటి దాంతో అది కమ్యూనిస్ట్ పార్టీగానే ఉండాలని నిర్ణయించుకోవడం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణంలో రవిశంకర్ రెడ్డి గారికి ఎంత పేరు వచ్చిందో అదే పేరు వివాదాల నేపథ్యంలో కూడా మీ పేరు ప్రముఖంగా వినిపించేది. దీన్ని ఎలా చూడాలంటారు? బహుశా నాకు తెలిసి నా పేరు మీద ఏం వివాదాలు లేవు, నేను వివాదాస్పదమైన కమ్యూనిస్టుని కాదు. బేసిక్గా వివాదాలు ఎట్లుంటాయంటే సమస్య పట్ల చాలా అగ్రెసివ్గాను కఠినంగాను లేకపోతే దూకుడుగాను వ్యవహరిస్తానన్న విమర్శలు అట్లాంటివి తప్ప పెద్ద వివాదాలు అంటే కామన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన రవిశంకర్ రెడ్డి కడపలో ఇంత పెద్ద ఇంటి నిర్మాణం చేసినాడు, ఇది కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని పెట్టుకొని చేసినదే కదా అనేది జనరల్గా మీ పైన వచ్చేటటువంటి బయట ఆరోపణ. అది కూడా కమ్యూనిస్ట్ పార్టీ సర్కిల్తో పాటు బహిరంగంగా మీరు ఎవరి మీద అయితే పోరాటం చేశారో వారు అనేక సందర్భాల్లో మీడియా సమావేశంలో కూడా చెప్పిన మాట ఇది. ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడిన మాట, లేకపోతే నేనంటే పడని సిపిఎంలో నుంచి పడని కొంతమంది ఎందుకు పనికిరాని దరిద్రులు మాట్లాడిన మాటలు తప్ప జనరల్గా నాతో బాగున్న వాళ్ళు ఎవరు అనే మాట కాదు. ఈ ఇండ్లు ఎట్లా కట్టినాను అనేదానికి నా దగ్గర ఎవరికైనా కావాలంటే చాలా వివరంగా చెప్పగలను. యాక్చువల్గా నేను సిపిఎంలో ఉన్నప్పుడు మేము చాలా కాలనీలు వేసాం, భగత్ సింగ్ నగర్ కానీ సుందరయ్య నగర్ కానీ రామకృష్ణ నగర్ కానీ ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. అది కాకుండా ఆ కాలంలో స్థలాలు చాలా తక్కువ రేటుకు ఉండేవి. కొంతమంది పార్టీలో కొనుక్కుందాము అన్నప్పుడు కూడా ఏంది మనం స్థలం కొనుక్కోవడం ఏంది ఇల్లు కట్టుకోవడం ఏంది అన్న కాన్సెప్ట్తో ఉండేవాడిని. సిపిఎం నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు కొంత ఏంది అసలు మనం చిన్నప్పటి నుంచి జీవితమే సిపిఎం అనుకున్న మనకు అసలు అక్కడ ఏమి ఇట్లా అయిపోయింది పరిస్థితి. పైపెచ్చు బయటకు వచ్చిన తర్వాత అంత శూన్యంలాగా కనబడుతుంది, ఒక ఇల్లు లేదు, ఒక స్థలం కూడా మనం ఈ కాలనీలో ఎక్కడ మనం పెట్టుకోకపోతే కాబట్టి ఒక స్థలం తీసుకొని ఇల్లు కట్టడం అవసరం. నేనే కాకుండా నా కుటుంబం కూడా ఏమంటారు ఒక రకమైన భరోసా కోల్పోయే పరిస్థితి ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే మా అన్న కొడుకు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తానండి ఇక్కడ. వాడు ఏం చేసినాడంటే ఒకరోజు వచ్చి నేను ఒక స్థలం కొనుక్కుంటున్నాను, నాకు కొంత డబ్బులు నువ్వు నీకు కూడా కొంటాను అన్నాడు. నా దగ్గర యాక్చువల్గా డబ్బులు లేవు ఆనాటికి, ఎక్కడొకసారి అప్పు తీసి నువ్వు చెప్తే ఇస్తారు, దాంట్లో నీకు భాగం ఇస్తాను అన్నాడు. అది లక్కీగా ఏంటంటే మేము 3 లక్షలు కొన్నాడు వాడు స్థలము, అది 5.5 లక్షకి అమ్మినాడు 50 సెంట్లు. దాంట్లో నాకు ఒక దండిగా డబ్బులు వచ్చినాయి, దాంతో ఈ ఇల్లు కట్టేసుకున్నాం. ఇంకా కొంత అప్పు ఉంది, 20-30 లక్షలు అప్పు చేసినాం, ఆ అప్పు కూడా తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఎవరైనా సరే ఈ ఊర్లో ఇంతకుముందు సవాల్ చేసినాను, ఇప్పుడు కూడా సవాల్ చేస్తున్నాను, రవిశంకర్ రెడ్డి మమ్మల్ని బెదిరించి లేదు మేము రవిశంకర్ రెడ్డికి ఈ ఫేవర్ చేసినందుకు ఈ 5 లక్షలు 10 లక్షలు డబ్బు ఇచ్చినాము అని ఎవరు చెప్పినా కూడా నేను వాళ్ళకి కట్టుబడి ఉంటా, ఎవరైనా ఒకరు. నాకు కామన్గా కమ్యూనిస్ట్ పార్టీలో అయినా ఏ రాజకీయ పార్టీలో అయినా రాజకీయంగా పనిచేస్తున్నటువంటి క్రమంలో ఇతర వ్యాపారాలు కానీ లేదా ఇతర వ్యవహారాలు కానీ లేకోకుండా కుటుంబం నడవడమే చాలా కష్టంగా ఉండేటువంటి పరిస్థితి. అలాంటిది మీరు ఒక రాయలసీమ వ్యాప్తంగా ఒక రాజకీయ పార్టీని నిర్మాణాత్మక పరంగా నడపడం అంటే అది చాలా ఆర్థికపరమైనటువంటి భారంతో కూడుకుంటున్నటువంటి వ్యవహారం. మరి దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి ఈ పార్టీ నడపడానికి నిధులు సమీకరణ ఎలా జరుగుతాయి? దీనికి నిజంగా నేను గర్వపడుతున్నాను, చాలా ధైర్యంగా చెప్తున్నాను. నా చుట్టూ ఉన్న వాళ్ళని మెచ్చుకోవాలి. ఫస్ట్ కొన్ని సంవత్సరాలు అలవెన్స్లు ఇచ్చాం, ఆ తర్వాత సల్వెన్స్లు ఇవ్వడానికి కూడా లేవు మా దగ్గర, ఎవరికి వాళ్ళే బతికేస్తున్నారు. రెండోది ఏంటంటే ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమానికి అయ్యే ఖర్చుని ఎవరో ఒకరి దగ్గర వసూలు చేయడం తప్ప మేము ఒక ఫినామిన్గా డబ్బులు వసూలు చేసే కార్యక్రమం. నేను అందుకని ఎంతో అప్పుడు నువ్వు చెప్పిన రియల్ ఎస్టేట్ వాళ్ళు నన్ను మీద విమర్శ చేసినప్పుడు నేను ఒక సవాల్ చేసినాను. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ వైసీపీ నుంచి నాకు 1 లక్ష ఎవరైనా ఇచ్చినామో, చందా ఇచ్చినామో, లేకపోతే ఆయన ఫలానా కారణంగా డబ్బులు ఇచ్చినామో ఎవరో ఒకరిని నాకు చెప్పొద్దు, నీలాంటి వాడికైనా చెప్తే నేను నిలబడతాను. ఈ జిల్లాలో ఒక్క వైసీపీ నాయకుడి దగ్గర కూడా నేను ఒక 20,000 ఒక 50,000 1 లక్ష తీసుకున్న సందర్భమే లేదు. కాబట్టి నాకేం అట్లాంటిది ఏం లేదు. సరే మేము కార్యక్రమాల నిర్వహణకి మాత్రం కొంతమంది వ్యక్తులు కొన్ని సంస్థలు కొంతమందితో ఫండ్ వసూలు చేసినాం. ఆ రకంగా ఇన్ జనరల్గా కమ్యూనిస్ట్ పార్టీలు ఎట్లా నడుస్తాయో అట్లనే నడుస్తున్నాయి.
నిజంగా చెప్పాలంటే ఈరోజు ఇంకా కొంత డబ్బులు ఉంటే రాయలసీమలో చాలామంది కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న వాళ్ళు నాతో టచ్లో ఉన్నారు. డబ్బులు పెట్టలేని, డబ్బు ఖర్చు పెట్టలేని, హోల్ టైమర్ని తీసుకోలేని కారణంగానే వాళ్ళందరూ రాలేదు, లేకపోతే ఇంకా చాలామంది వచ్చి ఉండేవారు. నా ముఖ్యంగా మీరు ఈ మధ్య కాలంగా చాలా అంటే ఒక రెండు సంవత్సరాలుగా ఈ కాలనీలకు సంబంధించి అంటే ఏదైతే గుమ్మన రాజేంద్రనాథ్ రెడ్డికి సంబంధించినటువంటి వాటిపైన బాగా ఫైట్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి అలిగేషన్స్ కూడా లాస్ట్ గవర్నమెంట్లో చేశారు. ఈ గవర్నమెంట్లో కూడా ఆ పోరాటం కొనసాగుతూ ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. లాస్ట్ గవర్నమెంట్ అంటే వైసీపీ అయినా అది పార్టీ కూడా వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది, మహాకూటమి. ఇప్పుడు కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోలేకపోతూ ఉన్నారు. మీరు ఫైటింగ్ ఏమో చేస్తూ ఉన్నారు. ఏంది ఆ మతలబ్ అసలు? దీంట్లో రెండు ఉండే శ్రీనాథ్. ఒకటి, ఆ రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు చాలా విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళ భూముల విషయంలో, అంటే దొంగ భూమిని, ఒక గవర్నమెంట్ భూమిని ఒక ప్రైవేట్ భూమిగా మార్చడంలో వాళ్ళు సిద్ధహస్తులు. అందుకని వాళ్ళు చాలా లోతుకు వెళ్ళి వాటిని ట్యాంపరింగ్లు చేసినారు. ట్యాంపరింగ్లు చేయడమే కాకుండా వాళ్ళకు సంబంధించిన వాళ్ళంతా రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా బలంగా ఉన్నారు. వాళ్ళందరినీ ఛేదించి ఆ భూమి ప్రభుత్వందని నిరూపించడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఒక స్టెప్ మేము విజయం సాధించింది ఏమిటంటే, ఆ రోడ్డు వాళ్ళకి ఇవ్వడం ఇల్లీగల్ అని ఆ రోజు చెప్పాం. దాని మీద నిరసన తెలియజేసాం, పోరాటం చేసాం. మేము ఏదైతే ఆ రోజు అభ్యంతరం వ్యక్తం చేసినామో అతనే నేషనల్ హైవేస్ ఉన్నాడు. ఈరోజు అతనే అట్లా ఇవ్వడం మేము పొరపాటు చేసినామని దాన్ని క్లోజ్ చేసినారు. అంతవరకు మేము విజయం సాధించినామని నేను అనుకుంటా ఉన్నాను. మనం గమనిస్తే ఏముందంటే, ఆ బుద్ధ రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు ప్రభుత్వ భూమినేమో స్వాధీనం చేసుకుంటారు, కోట్ల రూపాయల డబ్బులు సంపాదిస్తారు, అంతే కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చేస్తారు. కాబట్టి యంత్రాంగం అంతా వాళ్ళకి దాసోహం అయిపోతుంటే, నాలాంటి వాడు ఒంటరిగా లేకపోతే కొంతమంది సహకారంతో నేను చేసే పోరాటం ఈ రెవెన్యూ యంత్రాంగంలో కానీ లేకపోతే ఇతర డిపార్ట్మెంట్స్లో కానీ లంచం వాళ్ళకేం లాభం రాదు కదా. కాబట్టి అటువైపుకు నిలబడితే వాళ్ళకి డబ్బులు వస్తాయి, వాళ్ళకి లంచం వస్తుంది. ఆ కలెక్టరేట్లో ఈ సెక్షను రాజేంద్రనాథ్ని కాదని చేసేదే లేదు, కలెక్టర్ చెప్పినా కూడా చేయరు. వాళ్ళు అంత బలమైన స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. ఈరోజు కనుక మనం చూస్తే రింగ్ రోడ్డు అంటమ్మడి ఒక 100 ఎకరాలు మాజీ సైనికుల పేరుతోటి దొంగ రిజిస్టర్లు చేసుకొని ఎకరాలు అమ్మేస్తున్నారు. నిన్నగాక మన సెరడిషా ఎలక్ట్రికల్స్ వాళ్ళకి 4 ఎకరాలు అమ్మినారు వైసీపీ వాళ్ళు. అది కూడా మాజీ ఆర్మీ పేరుతో దొంగ, అది గవర్నమెంట్ భూమి యాక్చువల్గా చేయించుకొని రీసెంట్గా అమ్మినారు. ఇంకొక 7.5 ఎకరా నిత్యానంద రెడ్డి కాలేజీ పక్కన అమ్మినారు. ఆ రింగ్ రోడ్ అంటమ్మడి పొడవునా మొత్తం అన్నీ మనం చూస్తే మాజీ మిలిటరీల పేరుతోనే ఉంటాయి. ఆ మిలిటరీ వాళ్ళు ఎవరు కడపలు కాదు, ఆ మిలిటరీ వాళ్ళు ఎవరు కడప జిల్లా వాళ్ళే కాదు. కడప జిల్లా కాని వాళ్లకు మిలిటరీ పట్టాలన్నీ వచ్చినాయి. అవన్నీ ఎప్పుడో 1980లో మిలిటరీ పట్టాలు ఇచ్చినారు వాళ్ళకి. ఆ మిలిటరీ పట్టాలు 10 ఏళ్ళ తర్వాత అమ్ముకోవచ్చు కాబట్టి అమ్ముకునే దాన్ని ఆన్లైన్ చేయొచ్చు కాబట్టి అధికారులకు లంచాలు ఇచ్చి ఆన్లైన్ చేయించుకున్నారు. అసలు వాళ్ళకి ఎవరికి తెలియదు, ఆ మిలిటరీ వాళ్ళకు కూడా తెలియదు. ఇది ఒక ప్రాసెస్గా చేసినారు వీటన్నింటినీ. అయితే ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏం చేయలేదని నేను చెప్పలేను. అప్పుడు వాళ్ళకు అనుకూలంగా అంత వ్యవహారాలు నడిచినాయి. ఇప్పుడు కొంత ప్రయత్నం జరుగుతుంది. అయితే దానికి అంతే స్థాయిలో వాళ్ళకి అధికారులు సహకరించే వాళ్ళు ప్రతిఘటిస్తూ ఉన్నారు. అయినా మేము పోరాడుతున్నాం. నాకున్న అంచనా ప్రకారం వచ్చే ఒక 15-20 రోజుల లోపల ఇది ఒక పెద్ద ఇష్యూ బయటకు వస్తుంది. అన్న, రవిశంకర్ రెడ్డి గారు కొంత తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డికి కొంత అనుకూలంగా వ్యవహరిస్తారన్న ఒక విమర్శ కూడా రాజకీయ సర్కిల్లో ఉంది. బయట మీకు తెలియకపోవచ్చు కానీ, అంటే ఎక్కడైనా ఒక 4 పొలిటికల్ నాలెడ్జ్ మీద మాట్లాడే వ్యక్తులు ఎక్కడైనా కూర్చున్నప్పుడు మొత్తం ఈ చర్చ నడుస్తుంది. అసలు శ్రీనివాస్ రెడ్డి గారికి మీకు నిజంగా సంబంధం ఉందా? ఉంటే అది ఎలాంటి సంబంధం? ఒకటి వాస్తవం చెప్పాలి, గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉంది కాబట్టి తెలుగుదేశంతో కలిసి మనం కార్యక్రమాల్లో పాల్గొన్నాం. సహజంగానే వైసీపీ వాళ్ళతో కలిసి ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ వాళ్ళతో కలిసి పాల్గొంటాం కాబట్టి వాళ్ళతో స్నేహం ఉందని చెప్తారు. నాకు ఈ జిల్లాలో బాగా క్లోజ్ అయిన వ్యక్తి వివేకానంద రెడ్డి. ఎవరు అవునన్నా కాదన్న చాలా సంవత్సరాల నుంచి ఎలక్ట్రిసిటీ ఉద్యమం, ఆర్టీసీ ఉద్యమం, ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చినాక, ఆ తర్వాత గవర్నమెంట్ పోయినాక కూడా వివేకానంద రెడ్డితో మాత్రమే బూర్జువా పార్టీల్లో అత్యంత నాకు సన్నిహితం ఉన్నది అన్నది నిజం.
ఆ తర్వాత శ్రీనివాసులు రెడ్డి గత 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి సహజంగా అతనితో కొన్ని కార్యక్రమం ఇప్పుడు నిజంగా ఆయనకన్నా కూడా హరిప్రసాద్ అన్నతో కలిసి ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొని ఉంటాం, ఎక్కువ కలిసి పనిచేసి ఉంటాం. ఆయన లేనప్పుడు కూడా ఆయనతో కలిసి పనిచేసినాం. అట్లా నాకు వ్యక్తిగతంగా ఎవరు పెద్ద ఇది ఉంది అని నేను అనుకోను. అయితే వైసీపీలో నాకు ఎవరితో శత్రుత్వం లేదు, వ్యక్తిగతంగా ఎవరితో. నాకు నరసింహాడన్న నేను కలిసి ఈ ఏమంటారు ఈ భావన టౌన్షిప్ దాంట్లో చాలా కలిసి పనిచేసాను. ఆయన ఏమీ నిజానికి ఆయన మా నియోజకవర్గానికి మా కుటుంబాలన్నీ కూడా నరసింహాడన్నకే చేస్తాయి, పుత్తా వాళ్ళకే చేస్తాయి, చైతన్యకే చేసినాయి పోయినసారి కూడా. కాబట్టి అట్లా చూసుకున్నప్పుడు పుత్తా వాళ్ళతోనే నాకు ఎక్కువ సంబంధాలు ఉండాలి కదా. కానీ చర్చ ఎందుకో శ్రీనివాసులు రెడ్డి చుట్టూ తిరుగుతుంటాం. అది అంటే బహుశా ఆయన రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ దశలో రవిశంకర్ రెడ్డి టీడీపీలో చేరుతా అన్నారన్న కూడా ఇది చాలా కాలం నుంచి ఉంది శ్రీనాథ్, ఇప్పుడాంచి కాదు. నేను బయటకు వచ్చినప్పటి నుంచి కూడా టీడీపీలో చేరతాడని, వైసీపీలో చేరతాడని, పలానా నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ కూడా ఇస్తున్నారని, పలానా టీడీపీలో పలానా పదవి ఇస్తున్నారని, ఇట్లాంటివన్నీ బయట చాలా చర్చలు జరిగాయి. అవన్నీ నిజం కాదు అని ఆచరణే రుజువు చేసి, ఎవరికైనా ఆచరణే కదా రుజువు చేసేది. నేను టీడీపీ లేకపోయినానా, ఈరోజు నేను సిన్సియర్గా కొన్ని ఇష్యూస్ పట్ల పనిచేస్తున్నాను. ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాను? టీడీపీకి వ్యతిరేకంగానే పనిచేస్తున్నాను. నేను టీడీపీకి సపోర్టర్ని కాదు, టీడీపీకి. అయితే ఒకటి వాస్తవం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే పోయిన 5 సంవత్సరాల్లో స్వేచ్ఛ లేదు, మాట్లాడే హక్కు లేకుండా ఉంది, పనిచేసే అవకాశం లేకుండా ఉంది. దాన్ని నేను తీవ్రంగా ప్రతిఘటించినాను, మాట్లాడినాను. దాని కారణంగా కొంత నాతో ఈ సహజంగా ఈ ఈటీవీ లేకపోతే ఇట్లాంటి వాళ్ళు ఆ డిస్కషన్స్లోకి పిలవడం. నేను ఎక్కువసార్లు వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకే డిస్కషన్కి పోయింటా, ఎందుకంటే నాకు ఇష్టం ఉంది వివేకానంద రెడ్డి కేసు పట్ల. నాకు ఆయనకు అన్యాయం జరిగిందన్న ఫీలింగ్ ఉంది. వివేకానంద రెడ్డి హత్య ఇంతవరకు బయటికి రాకపోవడం పట్ల నాకు ఆవేదన ఉన్నది. నాకే కాదు, ఈ జిల్లాలో ఉన్న కమ్యూనిస్టులందరికీ ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలకి అతను ఒక సపోర్టర్గా ఉన్నాడు. ఏ రకంగానైనా అది అవసరం వచ్చినప్పుడో, లేకపోతే పొలిటికల్ అవసరాలు వచ్చినప్పుడో, లేకపోతే మిత్రత్వం కోసం చర్చలు జరిగినప్పుడో, లేకపోతే ఏదైనా ఒక పెద్ద మహాసభలు జరిగినప్పుడు మాకు అండగా నిలబడినటువంటి వ్యక్తి. రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీకి ఎప్పుడు ఆయన ఏం పెద్ద హెల్ప్ చేయలేదు, కానీ సిపిఎంలో ఉన్నప్పుడే ఆయనకు మనకు పరిచయం. పులివెందులలో కూడా కమ్యూనిస్ట్ పార్టీలకు అధికారంలో ఉన్న సందర్భంలో కూడా మనకు ఒక సీటు కూడా ఇచ్చినాడు. ఆయన పట్టుబట్టి ఇచ్చినాడు. మన ఊరు అయితే కాక వాళ్ళు పనిచేస్తున్నారు, ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు, సిపిఎంకి ఒక కౌన్సిలర్ ఇవ్వాలని ఇచ్చినాడు. ఆ రోజు జగన్ ఓడించినాడు, అది వేరే విషయం. కాబట్టి నేను వివేకానంద రెడ్డి కేసు పట్ల కమిటెడ్గా ఆయనకు జరిగిన అన్యాయం పట్ల మాట్లాడుతున్నాను. కాబట్టి నన్ను ఆ క్రైటీరియాలో నన్ను చర్చలకు పిలిచినప్పుడు సహజంగా వేరే ఇష్యూస్ కూడా, రాయలసీమ ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నారు అనుకుంటే తులసిరెడ్డో లేకపోతే రవిశంకర్ రెడ్డో కనబడుతున్నాడు వాళ్ళకి. సహజంగా నాకు అట్లాంటి కారణంతో అనుకుని ఉంటారు తప్ప, ఈరోజు ఏపీజీబీకి తరలించాలనుకున్నప్పుడు మొదట స్పందించింది, నిరసన వ్యక్తం చేసింది, తెలుగుదేశంకి వ్యతిరేకంగా మాట్లాడింది మేమే. అదే కాదు, ఎంఎస్ఎంఈ సెంటర్కి వ్యతిరేకంగా మాట్లాడింది మేమే. లేదు, కర్నూలులో ఉండే ఇన్స్టిట్యూట్స్ని తరలిస్తామంటే కూడా వ్యతిరేకించింది మేమే. కాబట్టి ఇప్పుడు కూడా ఏదైనా సమస్య వస్తే గట్టిగా మాట్లాడుతుంది మేమే. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు మనం చూసి మత సామరస్యం గొడవలు జరుగుతున్నాయి. బీజేపీ కూటమి టీడీపీ కూటమికి వ్యతిరేకంగానే కదా మాట్లాడుతుంది. మేమే దాన్ని ఇనిషియేట్ చేసినాం, మేమే మాట్లాడుతున్నాం. కాబట్టి మేము ఎవరికి స్నేహం లేదు, అట్లని ఎవరితో దూరం లేదు. కలిసి పనిచేసే అవకాశం వస్తే అందరితో కలిసి పనిచేస్తాం. రాయలసీమ సమస్యల కోసం ఎవరితో కలిసి పనిచేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. నా అమరావతి ఉద్యమాన్ని తీసుకుంటే అక్కడ బలమైనటువంటి నాయకత్వం ఉంది. అట్లనే ఉత్తరాంధ్ర నా పోరాటాలకు వాటిని మనం ఒకసారి చూసినట్లయితే చరిత్రలోకి వెళ్ళి అక్కడ కూడా ఒక నాయకత్వం ఉంది. తర్వాత వాళ్ళు మంత్రులు కూడా అయినటువంటి నేపథ్యాలు. కానీ రాయలసీమకు వచ్చేళ్ళకి ఎవరైతే నాయకత్వంలో ఉంటారో వాళ్ళు రాయలసీమ ఉద్యమాన్ని అవసరం మేరకే వాడుకొని ప్లేట్ పిరాయిస్తారన్న ఒక విమర్శ ఉంది. అది బైరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ విషయంలో కానీ కొంత నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. ఇక్కడ అందులో డిఫరెంట్ నాయకత్వాలు ఉన్నాయి. అంటే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మీరు లేదా బొజ్జ దశరథ రామరెడ్డి గారు ఇట్లా వేరు నాయకత్వాలు ఉన్నటువంటి నేపథ్యం కూడా రాయలసీమకు నష్టం జరుగుతూ ఉందన్న వాదన ఉంది. మీరందరూ కలిసి ఒక గుంపుగా మనం కొట్లాడడానికి ఏం అవకాశం లేదంటారా? తప్పకుండా కలిసి కొట్లాడాల్సిన అవసరం ఉంది, అవకాశం కూడా ఉంది, చేయాల్సిన సందర్భం కూడా వస్తూ ఉంది. ఎందుకంటే రాయలసీమ చాలా దారుణమైన మోసానికి, చాలా అన్యాయానికి గురి కాబోతున్నది, ఏం అనుమానం ఎక్కర్లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా కేటకారికలుగా వాళ్ళ దృష్టిలో రెండే ఉన్నాయి. ఒకటి పోలవరం, రెండు అమరావతి. ఇవి రెండు రాయలసీమకు రిలేటెడ్ కాదు. దురదృష్టం ఏమిటంటే రాయలసీమ నాయకుల్లో, రాయలసీమ ప్రజల్లో
చైతన్యం తక్కువ ఉండడం కూడా ఒక కారణం. ఇక్కడ రాజకీయ నాయకులు దుర్మార్గులు. ఇక్కడ పదవులు ఇస్తే వాళ్ళ కోసం మాట్లాడే దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. ఈ బ్రాంచ్ కాదు ఇది. మనము కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు వద్దు, నాగార్జున సాగర్ కడితే రాయలసీమకు నీళ్ళు వస్తాయి అంటే నమ్మి నాగార్జున సాగర్ కట్టాలి, కృష్ణా పెన్నార్ వద్దని పాటలు పాడినటువంటి చరిత్ర రాయలసీమ వాళ్ళది. పోనీలే నాగార్జున సాగర్ అంత కింద కడుతున్నారు భయ, మాకెట్లో వస్తాయి నీళ్ళు అని ఎవరు అడగలే. రెండోది, నాగార్జున సాగర్ పోయిన తర్వాత శ్రీశైలం కట్టినారు. శ్రీశైలానికి 80,000 ఎకరాల భూమి పోయింది, వందలాది వేలాది ఇండ్లు పోయినాయి. అదంతా రాయలసీమ వాళ్ళకి నష్టం జరుగుతూ ఉంటే ఈడ నీళ్ళు కడుతున్నారు, మరి రాయలసీమకు నీళ్ళు ఇవ్వకుంటే మేమెందుకు ఇవ్వాలి ఇవన్నీ అని ఎవరు అడగలే. అది పోయింది. అది పోయినాక మళ్ళీ ఇప్పుడు మనల్ని ఒప్పించడానికి పులిచింతల కడితే నాగార్జున సాగరు శ్రీశైలం నుంచి సముద్రం లేకపోతున్నాయి, అక్కడ ఒక 40 టీఎంసీలు నీళ్ళు నిలవబెట్టుకుంటే అది కృష్ణా డెల్టాకో లేకపోతే ఇంకొక దగ్గర ఇస్తాము, ఇక్కడ శ్రీశైలంలో మీకు నీళ్ళు ఇస్తాంలే అని చెప్పినారు. నమ్మి పులిచింతలు కూడా పూర్తి అయిపోయింది, అక్కడ 40 టీఎంసీలు నీళ్ళు పడుతున్నాయి. ఆ తర్వాత ఏం చెప్పినారంటే పట్టిసీమ రాయలసీమ కోసమే ఇస్తాము, అక్కడికి గోదావరి నీళ్ళు తెచ్చి కృష్ణా డెల్టాకి ఇస్తాము, అక్కడ నీళ్ళన్నింటినీ శ్రీశైలం పోతిరెడ్డిపాడు నుంచి. ఇప్పుడు పోలవరంలో 80 టీఎంసీలకు 120 టీఎంసీల నీళ్ళు మిగులుతాయి, అవి రాయలసీమకి ఇస్తాము శ్రీశైలం ద్వారా. కాబట్టి అవన్నీ గోదావరి డెల్టాలోను లేకపోతే కృష్ణా డెల్టాలోను ఆ తాగునీటికి ఆ ప్రాంతాల్లో ఇస్తాము, ఇక్కడ మీరు శ్రీశైలం నీళ్ళు వాడుకోవచ్చు, కాబట్టి దాన్ని మీరు జాతీయ ప్రాజెక్టుగా అందరూ ఒప్పుకోండి, అందరూ ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. అది కూడా పోయింది. ఇప్పుడు ఏమంటున్నారంటే గోదావరి నుంచి ఒక ఎత్తిపోతల పథకం తీసుకొచ్చి బనకచర్ల, గోదావరి బనకచర్ల అనుసంధానం చేస్తాము, దాని ద్వారా రాయలసీమకు నీళ్ళు వస్తాయనేటువంటి మాట చెప్తున్నారు. అందుకే ఇప్పుడు చెప్పిన దేనివల్ల అంతే ఇప్పుడు ఎట్లా వస్తాయని చెప్తున్నారు. బనకచర్ల కానీ అంతకుముందు జగన్ ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకం కానీ ఇవి రెండింటి ద్వారా రాయలసీమ చాలా తక్కువ, అవి పూర్తయ్యే అవకాశం కూడా లేదు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అవి పూర్తయ్యే అవకాశం కూడా లేదు. అది జగన్ నేను చేసినానని గొప్పగా చెప్పుకోవడానికి, ఇది చంద్రబాబు నేను చేసినానని గొప్పగా చెప్పుకోవడానికి, మేము ప్రతిపాదించినామని చెప్పుకోవడానికి పనికొచ్చే ప్రాజెక్టులే తప్ప రాయలసీమకు నీళ్ళు వచ్చేటువంటి ప్రాజెక్టులు కాదు. రాయలసీమకు నీళ్ళు ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మీరు గోదావరి బనకచర్ల 80,000 కోట్లు ఖర్చు పెడతామంటున్నారు, ఓ 8,000 కోట్లు ఎందుకు గాలేరి నగరి హందిరి నివాకి ఇవ్వలేదు అని చెప్పి మేము అడుగుతున్నాం. ఎందుకని గండ్రేవులకు వేదవతికి ఇవ్వలేదని అడుగుతున్నాం, రాజోలి రిజర్వాయర్ డబ్బులు కేటాయించలేదని అడుగుతున్నాం. వీటన్నింటికి పెట్టిన వాళ్ళు దానికి పెడతాం మేము అంటే అదేదో పాత సామెత ఉంది కదా, అమ్మకు భూ పెట్టలా చిన్నమ్మకు మాత్రం బంగారు గాజులు కొనిస్తాం. మీరు ఉన్న ప్రాజెక్టులకు 80,000 పెట్టి మాకు నీళ్ళు వాటిని మేము అంగీకరించాలా, మేము జై తెలుగుదేశం అనాలా, జై జగన్ అనాలా, ఇది వాళ్ళు కోరుకుంటుంది. అది తప్పు అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. వడ్డించేవాడు మనవడైతే చివరి బంతిలో ఉన్నా కానీ వడ్డిస్తారన్నటువంటి ఒక నానుడు ఉంది. మరి కానీ రాయలసీమ విషయంలో ముఖ్యమంత్రులందరూ రాయలసీమ వాళ్ళే, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ముఖ్యమంత్రులుగా రాయలసీమ వాసులు వస్తూ ఉన్నారు. కానీ రాయలసీమకు ఎప్పటికప్పుడు న్యాయం జరగకపోగా తీవ్ర అన్యాయానికి గురవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇంకా ఇట్లనే అన్యాయం జరిగితే రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలన్నటువంటి వాదన కూడా వినిపించే ప్రమాదం కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఎందుకు ఇట్లా పొలిటికల్లో ఇట్లా జరుగుతుంది? దీనికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాయలసీమ పట్ల, రాయలసీమ ప్రాంతం పట్ల, రాయలసీమ ప్రజల పట్ల ఒక చిన్న చూపు ఉంది పాలకులకు అందరికీ. ఈ ప్రాంతంలో ఉన్న పాలకులకు కూడా ఉన్నది. అందరు ముఖ్యమంత్రులు ఇక్కడ వాళ్ళే. ఇది రాఘుల్ గారు చెప్పినట్టు మీరు ముఖ్యమంత్రులు కాకపోతే రాయలసీమ బాగుపడి ఉండేది ఈ పాటికి అని చెప్పాడు ఆయన. కాబట్టి అది నిజం. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముఖ్యమంత్రి మీరు తీసుకోండి, పనులు మాకు చేయండి అంటున్నారు. మీరు పెద్ద మేస్త్రిని మిమ్మల్ని పెట్టుకుంటాం, మాకు పనులు చేసి పెడతాండి అనే పద్ధతుల్లో ఇక్కడ వాళ్ళందరికీ ముఖ్యమంత్రి పదవి కావాలా, అక్కడ వాళ్ళందరికీ అభివృద్ధి కావాలా, పనులు కావాలా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను. వాస్తవానికి రాయలసీమ ఎంత వెనుకబడిపోయింది, ఎంత మనం ఇంకా కష్టాల్లో కూరుకుపోయినామని చెప్పడానికి చెప్తాను. ఒక 150 సంవత్సరాలు వాళ్ళు ముందు ఉన్నారు, మనం వెనకాల ఉన్నాం. రెండోది కృష్ణా, గుంటూరు లేకపోతే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు నేను చెప్పిన లెక్క కాదు, గవర్నమెంట్ చెప్పిన లెక్క ప్రకారం ఎకరాకు 42 నుంచి 45 మూటలు వడ్లు పండుతాయి. రాయలసీమలో 18 మూటలు పండుతాయి. వాళ్ళకు ఒకటే ధర నిర్ణయించి మనకు ఒకటే ధర నిర్ణయిస్తే వాళ్ళు ఒకటే పెట్టుబడి పెడితే మనం ఒకటే పెట్టుబడి పెడితే ఇక్కడ ఉండే రైతుకు గిట్టుబాటు ఎట్లయితుంది? దీనికి మీరు ఏదో ఒకటి సొల్యూషన్ చూడాల్సిన అవసరం ఉంది కదా. ఈ 18 మూటల్ని 45 మూటలు పండించే మార్గం అన్నా చూడాలా, లేదు ఆ 18 మూటల్ని 45 మూటలతో సమానంగా కొనే మార్గం అన్నా ప్రభుత్వం చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ ప్రభుత్వం అది చేయడంలే. రెండో పాయింట్ ఏంటంటే
ఆ ప్రాంతంలో నీళ్ళన్నీ కూడా కాలువల ద్వారా ఇస్తారు. కాలువల ద్వారా పొలాలకు ఇచ్చి 350 నుంచి 1000 రూపాయలు నీటి తీరువ వసూలు చేస్తున్నారు. రాయలసీమలో నీళ్ళు ఒక ఎకరాకు పారాలంటే ఇక్కడ 500 నుంచి 1500 అడుగుల లోపలికి బోర్ వేయాలా, దానికి ఒక మోటార్ పెట్టాలా, దానికి ఒక కరెంట్ లైన్ లాక్కోవాలా, దానికి ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవాలా. ఒక 5 లక్షల నుంచి 6 లక్షలు కరెక్ట్గా తక్కువగా ఖర్చు అవుతుంది. 6 లక్షలు కరెంట్ ఖర్చు చేసి ఎకరా పండించేటువంటి రైతుకు ఒకే రకమైన పెట్టుబడి సాయము, ఒకే రకమైన సబ్సిడీ, ఒకే రకమైన నష్టపరిహారం, 1000 రూపాయలు పొలము పండించుకుంటున్న వాళ్ళకి ఒకే రకమైనటువంటి సాయాలు చేస్తున్నారు. ఈ ప్రాంత ప్రజలు ఎట్లా బాగుపడాలా, ఎట్లా ముందుకు రావాలా? వాళ్ళతో పాటు సమానం అయ్యేది ఇప్పుడు సమానం కాదు, కనీసం కొద్దిగానే అడ్వాన్స్ అయ్యేది ఎప్పుడు? ఇక్కడ మీరు చూస్తే ఈ మధ్యనే ఒక ఆయన గోదావరి జిల్లాల నుంచి ఒక ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పినాడు, తనకు 10 ఎకరాల పొలం ఉందంట. ఆ 10 ఎకరాల పొలాన్ని 3 సంవత్సరాలు పంట పెడితే అతను ఒక సినిమా తీసేమైనా డబ్బులు వస్తాయంట. సినిమా తీస్తాడు, సినిమా హిట్ అయితే సినిమా ఇండస్ట్రీలో ఉంటా, అది ఎత్తిపోతే మళ్ళీ వచ్చి పొలం పెట్టుకుంటా నేను అన్నాడు. అదే పని రాయలసీమలో రైతు 10 ఎకరాలు 3 సంవత్సరాలు నష్టం వస్తే పురుగుల మందు తాగుతున్నాడు, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఇక్కడేమో ఆత్మహత్యలు మిగులుతున్నాయి, అక్కడేమో సినిమాలు మిగులుతున్నాయి. ఇక్కడేమో రైతుకి రోగర్ మిగులుతుంది, వాళ్ళకేమో లగ్జరియస్ జీవితం నడుస్తుంది. కాబట్టి వాళ్ళని అక్కడున్న రైతులకి ఇక్కడున్న రైతులకి సమానమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తే ఎట్లా? సమానం కాదు అసలు, వాళ్ళకన్నా ఇంకా తక్కువ సౌకర్యాలు. వాళ్ళకి నీళ్ళు ఇస్తున్నారు, మనకు నీళ్ళు లేదు. వాళ్ళకి కరెంట్ ఉంది, మనకు కరెంట్ లేదు. ఇంకా ఆశ్చర్యపోతాము. ప్రతి సంవత్సరం మన బడ్జెట్లో 1500 నుంచి 2000 కోట్ల రూపాయలు ఆ నీళ్ళు, పొలాల్లో ఉండే నీళ్లు బయటికి వెళ్ళడానికి, డ్రైన్లు కట్టడానికి కేటాయిస్తున్నారు. మనం పట్టణాల్లో డ్రైన్లు కట్టమని గొడవలు చేస్తుంటాం, వాళ్ళు పొలాల్లో డ్రైన్లు కట్టమని గొడవలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే భూమిలో అంత నీళ్ళు ఎక్కువైపోయి బయటికి పోయే మార్గం లేక డ్రైన్లు కడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడేమో నీళ్లు లేక పంటలు పండక ఎండిపోయి కరువు వచ్చి వలసలు పోయి ఆత్మహత్యలు చేసుకొని బతుకుతున్నటువంటి ప్రాంతం ఉంది. కాబట్టి ఇదంతటికీ కారణము ఇదేదో భౌతికమైన పరిస్థితి అని చెప్పడాన్ని మోసం. భౌతికమైన పరిస్థితి ఏం లేదు, మనకు నీళ్లు లేకపోవడం ఏం లేదు, మనకేమీ పండే భూమి లేకపోవడం ఏం లేదు, మన దగ్గర శ్రమ చేసే మనుషులు లేకపోవడం ఏం లేదు. ఏ ప్రాంతమైన అభివృద్ధి కావడానికి 3 కావాలా: నీళ్లు, కావాల్సినంత భూమి, శ్రమ శక్తి కావాలి. ఈ 3 సమృద్ధిగా శుభ్రంగా ఉన్నటువంటి ప్రాంతం రాయలసీమ. ఇంకా చెప్పాలంటే అదే రాఘవల్ చెప్పినాడు, రాయలసీమ ప్రాంతంలో ఉండే మనుషులకు పని ఇస్తే అంతరిక్షంలో కూడా పని చేయగలిగిన అంత ధైర్యవంతులు రాయలసీమ వాళ్ళు అని చెప్పినాడు ఆయన. అట్లాంటి ప్రాంతంకి ఇంత అన్యాయం ఎందుకు జరుగుతుంది? కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు కట్టింటే ఒక అంచనా ప్రకారం 75 లక్షల కోట్ల ఆస్తి రాయలసీమ ప్రజల దగ్గర ఉండేది అని చెప్పి ఒక అంచనా ఉంది. ఈరోజు ఎవరు పోగొట్టుకున్నారు? ఇదంతా రాయలసీమ ప్రజలే పోగొట్టుకున్నారు. ఎవరి వల్ల పోగొట్టుకున్నారు? రాజకీయ నాయకుల వల్లే పోగొట్టుకున్నారు. ఈరోజు నాగార్జున సాగర్ కడుతుంటే, శ్రీశైలం కడుతుంటే, పోలవరం కడుతుంటే, లేకపోతే ఇంకోటి చేస్తుంటే మేము అందరం వాళ్ళకి సపోర్ట్ చేసినాం. ఈరోజు రాయలసీమకు సున్నా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రం విడిపోతూ ఉంది. రాష్ట్రం విడిపోతున్నప్పుడు న్యాయంగా 1953లో ఏ రాష్ట్రం ఉందో ఆ రాష్ట్రం ఉంది. రాజధాని రాయలసీమలో ఉండాలా, లేదా హైకోర్టు రాయలసీమలో ఉండాలా? ఎవరు ఆ విభజన చట్టంలో అట్లాంటి చర్చలు ఏం లేకుండా సమైక్యాంధ్ర అని ఈ ప్రాంతం వాళ్ళందరితో ఉద్యమం చేయించినారు. వాళ్ళు దానికి పోలవరానికి జాతీయ హోదా తెచ్చుకున్నారు, రాజధాని తెచ్చుకున్నారు, ఇన్స్టిట్యూట్లు అన్నీ తెచ్చుకున్నారు. నష్టపోయింది రాయలసీమ. కాబట్టి దీని అన్నింటికీ ఎవరో కారణమని నేను చెప్పదలుచుకోలేదు. రాయలసీమలో ఉన్నటువంటి నాయకులు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, తమ స్వార్థ పదవుల కోసం, డబ్బు సంపాదన కోసం రాయలసీమ ప్రాంతాన్ని గత 75 సంవత్సరాలుగా తాకట్టు పెడుతూనే ఉన్నారు. ఈ రాయలసీమ మేధావులు కావచ్చు, రాయలసీమకు సంబంధించినటువంటి ఎవరైతే వాదన మీద పనిచేస్తూ ఉన్నారో రాయలసీమ ప్రజల కోసం, రాయలసీమ సమస్యల కోసం, వీళ్ళందరూ ఒక వేదిక మీదకి వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా అవకాశం ఉంది, రావాలి కూడా. రాకపోతే చరిత్ర క్షమించదు. మన 1953కు ముందర ఉన్న రాజకీయ నాయకులు కొంత ముందు చూపుతో రాయలసీమ భవిష్యత్తు చాలా నష్టం జరుగుతుందనే శ్రీబాగ్ ఒడంబడిక చేయించినారు 1937లో. నిజానికి వాళ్ళు చాలా ముందు చూపుతో. ఆ తర్వాత వచ్చిన రాజకీయ నాయకులంతా చేతగాని చౌటల్లాగా, దద్దమ్మల్లాగా రాయలసీమకు అన్యాయం చేసినారు. ఇప్పుడు కూడా మళ్ళీ మనం అన్యాయం చేస్తే చరిత్ర మనల్ని క్షమించదు. అందరూ కలిసికట్టుగా రాయలసీమ ప్రాంతంలో ఉన్న చిన్న పెద్ద అనే దాంతో సంబంధం లేకుండా రాయలసీమ కోసం పనిచేస్తున్న సంఘాలు, పార్టీలు, వ్యక్తులు, సంస్థలు అందరూ కలిసి ఒక వేదిక మీదకి రావాలి. ఆ వేదిక ద్వారా రాయలసీమ హక్కుల కోసం, రాయలసీమలో రావాల్సిన వాటా కోసం ఖచ్చితంగా పోరాడి తీరాల్సిన సందర్భంలో మనం ఉన్నాం. రవిశంకర్ రెడ్డి గారి రాజకీయంగా అంతిమ లక్ష్యం ఏంటి? ఏం కావాలని ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు? చివరి ప్రశ్నగా నాకు ఇప్పుడున్న లక్ష్యం ఒకటే. ఈ రాయలసీమ సస్యశ్యామలమైన రాయలసీమ, కరువు లేని రాయలసీమ, వలసలు లేని రాయలసీమ, ఉపాధి కోసం
ఎక్కడో గల్ఫ్ దేశాలకు పోయి చనిపోయే, అక్కడ చనిపోతే శవాలను తెచ్చుకునే దుర్భాగ్యమైన స్థితిలో లేని ఒక రాయలసీమ చూడాలని నేను కోరుకుంటున్నాను. వ్యక్తిగతంగా నేనేం కావాలనుకునేది నాకు పెద్ద ఇప్పుడేమి మోటివ్స్ లేవు, లక్ష్యాలు లేవు. తప్పకుండా రాయలసీమ అభివృద్ధి కోసం, రాయలసీమకు రావాల్సిన హక్కుల కోసం, దాని వాటా కోసం తీవ్రమైన పోరాటాలకి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రవిశంకర్ రెడ్డి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాడు. ఓకేనా, థ్యాంక్ యూ. రాయలసీమ ప్రాంత నాయకులు ముఖ్యమంత్రులుగా అవడం వల్లే రాయలసీమ ప్రాంతం వెనుకబడిందని, రాయలసీమ కోసం ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అన్నీ కలిసి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని రవిశంకర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఇవాల్టి స్ట్రైట్ టాక్ విత్ శ్రీనాథ్ రెడ్డి.